హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. తీన్మార్ ఆడుతున్న ఫీల్తో రాజ్ ఉంటే తన కోపాన్ని వదిలేసిన జాలీ ఫేస్తో ఉంది సహస్ర. అప్పటి వరకు క్యూటీ బేబీ గురించి మానస ఇంకా జయదేవ్ గారు అస్సలు అభిని పలకరించలేదు. అసలు అక్కడ అతను ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా సహస్రను ఆప్యాయంగా తమతో పాటు లోపలికి తీసుకువెళ్తూ ఉంటే పోట్ల గిత్తల చూపులతోనే కొట్టుకుంటున్న అభిరాజ్ ఇద్దరు స్టిఫ్ బాడీస్ తో వెనుక అనుసరించారు. అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అవడంతో పోడియం మీద వైభవ్ క్యూటీ బేబీ పక్క పక్కనే ఉన్నారు. నిజం చెప్పాలంటే హైట్ కలర్ బ్రాండ్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన వైభవ్ లిఖిత జంట చూపరులను ఆకట్టుకుంటుంటే డ్రెస్ కూడా నందిత మమ్మీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు పేర్ చేసింది. బట్ కూతురు ఫేస్ లో రియల్ హ్యాపీనెస్ మాత్రం సెట్ చేయలేకపోయింది. అయితే క్యూటీ బేబీ కళ్ళు మాత్రం ఫ్యామిలీ వెనక బాడీ గార్డ్ లో వచ్చిన అభిని చూడడమే వెలుగు నింపుకుంటే ఆ వెలుగు నందిత మమ్మీ ఫేస్ లో టెన్షన్ తో కూడిన చిరాకు తెప్పించాయి. అప్పటి వరకు టెన్షన్ తో ఉన్న అమర్నాథ్ గారు చిన్న స్మైల్ తో షోల్డర్స్ అడ్జస్ట్ చేసుకుని లాంగ్ బ్రీత్ తో రిలాక్స్ అవుతూ మొగుడి క్యారెక్టర్ లోకి స్టిఫ్ గా స్టిక్ అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన రాజ్ కార్నర్ స్మైల్ కి లోపల ఏదో తగలపడిపోతున్న ఫీలింగ్ అభిలో. ఇద్దరే ఉంటే అయ్యగారి తల తిక్కకి ఒక్కటి పీకేదేమో. బట్ అందరిలో ఉండి అయ్యగారి వెటకారానికి అభి ఫీలింగ్స్ ని బాధగా చూసింది సహస్ర. ఎస్ఎస్ షీఈ్ వెరీ పర్ఫెక్ట్ అని మ్యాటర్ తెలియని మనోజ్ గారు రాజ్ కాంప్లిమెంట్ కి నందిత గారి సెలక్షన్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే బ్రాండెడ్ బిజినెస్ ఉమెన్ అయిన నందితకి రాగిణి గారు కూడా కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. పేరెంట్స్ కాంప్లిమెంట్స్ కి అన్ని తెలిసిన ప్రీతి ఇబ్బందిగా అభి హ్యాండ్ పట్టుకొని తన సాడ్ ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే చెంట చూడముచ్చటగా ఉన్నారు అంటూ మానస జయదేవ్ గారు ఆల్రెడీ తగలడుతున్న కుంపట్లో పెట్రోల్ పోయడంతో అందరి మధ్య నిలబడలేక సహస్ర షోల్డర్ ప్రెస్ చేసి కూర్చుంటాను అంటూ వెళ్ళిపోయాడు అభి. కొండపల్లి బొమ్మలా వెళ్తున్న అభికు తన కళ్ళు రాసిచ్చింది క్యూట్ బేబీ. అందరి మధ్యలో గొప్పగా తన గురించి, తన బిజినెస్ గురించి, ఇంకా కాబోయే అల్లుడు గురించి, ఫ్యామిలీ గురించి మైక్ లో చెప్తున్న నందిత మమ్మీ గొంతు క్షణకాలం తడబడింది కూతురు కళ్ళల్లో స్పార్క్ చూస్తూ. ఫస్ట్ టైం అభిని డైరెక్ట్ గా చూస్తున్న ఇరిటేషన్ తో వైభవ్ మొహం ఎర్రబడింది. నా బేబీ ఫస్ట్ లవ్ అని ఒక కార్నర్ లో కూర్చుంటున్న అభిని పరిచయం చేస్తూ అమర్నాథ్ గారి వైభవ్ ఇరిటేషన్ ఇంకాస్త పెంచేస్తే అప్పటి వరకు లేని ఆనందంతో వెలిగిపోతున్న చందమామల అభి మీదనే కళ్ళు నిలిపిన క్యూటీ బేబీ చేయి పట్టుకున్నాడు వైభవ్. నా సొంతమని చూపించుకోవడానికి. అయితే అది పట్టించుకునే వాళ్ళు ఎవరక్కడా? పాపం తనదైన ఫ్రస్ట్రేషన్ లో అభి ఇరుక్కుపోతే అతనే లోకంగా ఉండిపోయిన క్యూటీకి అసలు వైభవ్ పట్టుకున్నదే తెలియడం లేదు. స్టేజ్ మీదకి వెళ్దాం అని మానస గారు అనడంతో రింగ్స్ మార్చుకున్నాక అక్షంతలకు వేయడానికి వెళ్దాం మానస, ఇప్పుడే ఎందుకు అన్నారు రాగిణి. అది తర్వాత, ఫస్ట్ ఈ గిఫ్ట్ క్యూటీకి ఇవ్వాలి, తను ఎంతో ఇష్టంగా అడిగింది అని ప్రీతి సహస్రను తనతో రమ్మంటే స్టేజ్ మీదకి అనేసరికి భయపడిన సహస్ర టక్కున రాజ్ హ్యాండ్ పట్టుకుంది. క్షణంలో మారిపోయిన తన ఫీలింగ్స్ కి అందరూ గమనిస్తూ ఉంటే వెంటనే రాజ్ హ్యాండ్ వదిలేసి మీరు వెళ్ళండి ఆంటీ, నేను అన్నయ్య దగ్గర ఉంటాను అని అంటే, ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వెళ్దాం పదా అన్నారు జయదేవ్. చిన్నప్పటి నుండి అబ్రాడ్ లో ఉండిపోయిన తన గురించి ఇక్కడ ఎవ్వరికి పెద్దగా తెలియదు. తెలిసిందల్లా ముఖేష్ యామిని ఇంకా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు, లాయర్ మంగళం. బట్ చతుర్వేది ఫ్యామిలీ ఐడెంటిటీ అందరికీ తెలుసు. తన గ్రహచారం బాగోక ఎవరైనా చూసి గుర్తుపడితే చతుర్వేది ఫ్యామిలీకి తను ఒక మచ్చగా మారకూడదని భయపడుతోంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో తన భయం అందరికీ తెలుసు. బట్ తన మనసులోని భయం రాజ్కి మాత్రమే తెలుసు. ప్రీతి వెళ్దాం పదా అని తల్లి వైపు చూసి చెప్తూ చిన్నవి చేసిన కళ్ళతో సహస్ర చేయి పట్టుకున్నాడు రాజ్. మణికట్టు మీద బిగుసుకున్న రాజ్ చేతి పట్టులోనే అతని కోపం తెలుస్తూ ఉంటే ఇక అబ్జెక్ట్ చేయలేదు సహస్ర. మీరు వెళ్ళండి అని రాగిణి, మనోజ్, సుజాతమ్మలతో జయదేవ్ గారు అభి దగ్గరికి వెళ్తే కొడుకు కోపాన్ని గమనించి నవ్వుతూ ప్రీతిని రాజ్ మీదకి తోసిన మానస గారిని సీరియస్ గా చూశారు. కోపం వద్దు
అని కొడుకును కళ్ళతోనే మందలించారు మానస. స్లిప్ అయిన ప్రీతిని బ్యాలెన్స్ చేస్తూ నడవడం కూడా నేర్పించాలా అని సీరియస్ గా క్వశ్చన్ చేసిన రాజ్ ని చూసి అసలు ఎలా పడిందో తెలియని కన్ఫ్యూజన్ లో వెనక ముందు చూసుకుంటే వెరైటీ బ్యాచ్ అంతా నాకే తగులుతారు అని ఇరిటేట్ అవుతూ ప్రీతి హ్యాండ్ కూడా పట్టుకుని తీసుకువెళ్లిన రాజ్ స్టేజ్ స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి తల్లికి సపోర్టుగా ప్రీతి సహస్ర ఇద్దరిని ముందుకు తోసి వెనక్కి నిలబడ్డాడు. అయ్యగారి కోపానికి మేనేజ్ చేయడంలో వీడిని మించిన ముదురుండడు అని ఇన్నర్ వేసుకుంటూ మానస గారికి సహస్ర చేయి అందిస్తే ఇది నాకివ్వండి ఆంటీ అంటూ గిఫ్ట్స్ ప్రీతి అందుకుంది. లెహంగాలో ఉన్న క్యూటీ బేబీ సీతాకొక చిలుకలా ఎగురుకుంటూ ఎదురు వెళ్లి మానస గారిని హత్తుకుని రాజ్కి ఐవింగ్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. మానస గారికి క్లోజ్ గా ఉన్న సహస్ర క్యూటీ బేబీ బాడీ లాంగ్వేజ్ గమనించడమే ఏదో సెన్స్ చేస్తూ అంతకు ముందు ప్రీతి రావడంతో బ్రేక్ అయిన డౌట్ మళ్ళీ రైజ్ అవుతూ ఉంటే భయంగా రాజ్ మీదకి కళ్ళు తిప్పింది. ఇలాగే నవ్వుతూ ఉండు, అన్ని అలాగే జరిగిపోతాయి అని బ్లెస్ చేస్తూ పర్సనల్ గా తన గిఫ్ట్స్ క్యూటీ బేబీ రెండో చేతిలో పెట్టారు మానస. వాటిని తడిమి చూసుకున్న క్యూటీ బేబీ కళ్ళలో అప్పటికప్పుడు సంతోషం, భయం, ఆశ్చర్యం ఏకకాలంలో తన ముంచేస్తూ ఉంటే టెన్షన్ తో మానస గారిని వదిలి తల్లిని చూసింది క్యూటీ. ఆల్రెడీ ఇస్తున్న స్పీచ్ కి తన పక్కనే ఉండకుండా వెళ్ళిన కూతురు మీద కోపం చూపించలేని సిచ్యుయేషన్ కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పిన నందిత గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారితే మానస గారు ఇవ్వమనడంతో తన చేతిలోని గిఫ్ట్స్ క్యూటీకిచ్చింది ప్రీతి. తీసుకొని మానస గారి కాళ్ళకి మొక్కి కార్నర్ లో లాయర్ సాబ్ ని చూస్తే జయదేవ్ గారితో డీప్ డిస్కషన్ లో ఉన్నాడు లాయర్ బాబు. అవాయిడ్ చేస్తున్నాడు అని పళ్ళు బిగించి అంకుల్ మీరు కూడా రండి ఫోటోస్ దిగుదాం అని స్టేజ్ మీద నుంచే అరిచి మరీ పిలిచి డిస్టర్బ్ చేసింది క్యూటీ బేబీ. ఏక తప్పదురా వెళ్ళాలి అంటూ అభిని చూస్తే ఆ మెంటలుడు పక్కనే ఉండేసరికి ఈ తింగర్ దానికి ఆగటం లేదు. వాడెందుకు ఎంత సైలెంట్ గా ఉన్నాడు? నిజంగానే సైలెంట్ గా ఉన్నాడా? నా డెసిషన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడా అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో లేచాడు అభి. అందరూ వెళ్తూ ఉంటే ఇక మేం మాత్రం వెయిట్ చేయడం ఎందుకు, మేం కూడా మా గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తామంటూ జయదేవ్ గారితో పాటే స్టేజ్ మీదకి వచ్చారు రాగిణి, మనోజ్ ఇంకా సుజాతమ్మ. పోడియం మీద సిన్హా ఫ్యామిలీ, అది ఫ్యామిలీ మొత్తం రావడంతో ఇటు స్టేజ్ మీద అటు స్టేజ్ కింద అందరూ షాక్ తో ఆశ్చర్యంతో చెవులు కొరుక్కుంటూ ఉంటే అమ్మాయిల కళ్ళన్నీ రాజ్ మీదే. అసలు అతని పక్కన నిలబడమే ఒక క్రేజీ ఫీలింగ్. ఆ ఛాన్స్ తమకు దక్కలేదని సహస్ర ప్రీతిని అసూయగా చూస్తున్నాయి కొన్ని కళ్ళు. అన్ని గమనిస్తూ ఉన్న సహస్ర అసూయపడి రైట్ లేని తన సిచ్యువేషన్ కి నెమ్మదిగా సైడ్ కి వెళ్తూ ఉంటే దగ్గరికి లాగి ఫింగర్స్ లాక్ చేశాడు రాజ్. అంత హడావిడిలో కూడా రాజ్ మిస్ చేయకుండా మేనేజ్ చేస్తున్న తన ఇంట్రెస్ట్ కి భయంగా చూసింది సహస్ర. అయ్యగారికి మాత్రం ఫరక్ పడలేదు. ఎప్పుడు మిస్ కానీ అదే స్మైల్ తో ఫ్యామిలీ మధ్యలో ఫోటోస్ కి నిలబడ్డాడు. సిన్హా ఫ్యామిలీ అటెండ్ అయ్యే ఎంగేజ్మెంట్ అంటే మీడియా కవర్ చేయడానికి ముందుంటుంది. అంతటి గ్రేట్ స్టేటస్ ఉన్న సిన్హా ఫ్యామిలీని ఇప్పుడు దూరం పెడితే తను జీరో అవుతుంది. అసలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయని నందిత మాట వరుసకు కూడా ఫోన్ చేయలేదు. కత్తి మీద నత్తలా ఎటు కదిల్లా ఇరుక్కుపోయే తన సిచ్యుయేషన్ కి కష్టంగా పెదవుల మీద నవ్వు నిలిపిన నందిత పక్కన అమర్నాథ్ ఇంకా ఆటలో బుడంకాయలా, అభినవ్ అండ్ అతని ఫ్యామిలీ సిన్హా ఫ్యామిలీకి మరో సైడ్. నాకు సపోర్ట్ గా నీ ఫ్యామిలీకి నన్ను పరిచయం చేసుకున్నావు, అందుకే వాళ్ళకి ఇది తప్పుగా కనిపించడం లేదు. నువ్వు ఫ్రీగా మూవ్ అవుతున్నావు, కానీ నీలో సగంగా నన్ను మీ ఫ్యామిలీకి పరిచయం చేస్తే ఈ భయం నాలో ఉండదు. నా భయం వల్ల కలిగే నీ కోపం నా మీద ప్రేమని తెలుసుకో రాజ్ అనుకుంటున్న మనసు కుంచుకుపోతూ ఉంటే తనలో రేగుతున్న అన్ని భయాలకు నలుగురికి ధైర్యంగా తనను చూపలేక రాజ్ వెనక్కి నిలబడింది సహస్ర, ఫోటోస్ కి ముఖం కనపడకుండా. రిక్వెస్ట్ చేసుకుని అమర్నాథ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నందిత ఫ్రెండ్స్ మొత్తం సిన్హా ఫ్యామిలీతో వరుసగా ఫోటో ఫ్రేమ్స్ లో తమ ఫేస్ లో యాడ్ చేసుకుంటూ మరొక పావు గంట తినేస్తే ఎక్కడ సహస్ర మిస్ కాలేదు. అట్ ద సేమ్ టైం తన ఫేస్ ఏ ఫోటోలో రిజిస్టర్ అవ్వలేదు. తన వెనక నిలుచున్నా తనతోనే వదలకుండా ఉంచుకున్న రాజ్ ముందుకు రమ్మని పిలవను లేదు. ప్రీతి గమనించి 2-3 సార్లు తన సైడ్ కి సహస్రను రమ్మని పిలిచినా గాని రాజ్ హ్యాండ్ వదలలేదు. సీక్రెట్ గా ఉన్నా కూడా రాజ్ తోనే ఉండాలని పీకుతున్న మనసుకి సహస్ర కూడా రాజ్ హ్యాండ్ విడిపించుకోవడానికి ట్రై చేయలేదు.
ఎవ్వరికీ కనపడని విధంగా చేతికి సంకెళ్లను తన చీర కొంగుతో దాచిపెట్టిన సహస్రలో తమ బంధాన్ని 10 మందికి చూపించుకోలేని ఇబ్బందితో కలుగుతున్న బాధని కూడా మనసులోనే దాచిపెట్టేసింది. రాజ్ బిహేవియర్ కి సహస్ర ఇబ్బందికి మండిపోతోంది అభినవ్కి. ఎవరి గోల వారిది అన్నట్టు ఇవేమీ పట్టించుకోవడం లేదు క్యూటీ బేబీ. ఛాన్స్ దొరికిన ప్రతిసారి సందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి అభినవ్ వేళ్లు పీకుతూ కాళ్ళు తొక్కుతూ ఏదో ఒక విధంగా తన ప్రయత్నం తెలియచేస్తూ అందుకు గాను సీరియస్ అవుతున్న అభి కోపాన్ని క్యూట్ ఫేస్ తో ఎంజాయ్ చేస్తోంది. అంతమందిలోనూ అభినవ్ కోసం క్యూటీ బేబీ చేస్తున్న వింత పనులన్నీ పట్టి చూస్తున్న వైభవ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ నిమిషానికి ఒక రకంగా లాక్ చేస్తున్నాయి ఫొటోస్ లో. దీని మమ్మీ, దీనికి అస్సలు బుద్ధి లేదు, ఎప్పటికీ రాదు, వాడితో ఎంగేజ్మెంట్ కి ప్రిపేర్ అయ్యి స్టేజ్ ఎక్కి నన్ను గోకుతోంది అని ఇక కంట్రోల్ చేయలేని ఇరిటేషన్ తో మీరు కంటిన్యూ చేయండి, నేను కాల్ మాట్లాడాలి అంటూ స్టేజ్ దిగేశాడు అభినవ్. వెంటనే క్యూటీ ఫేస్ లో ఫీజులు కొట్టేసినట్టు బ్రైట్నెస్ పోయి మాడిపోయిన మొహంతో మానస గారిని చూస్తే, అమ్మా ఉంగరాలు మార్చుకోవడానికి టైం అవుతోంది, మీరు బట్టలు మార్చుకుంటే ఇక నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెడదాం అని పంతులు గారు కూడా కల్పించుకోవడంతో వైభవ్ మొహం మళ్ళీ వెలిగింది. సరే ఇక మీరు చూసుకోండి, నాకు ఆకలవుతోంది, డిన్నర్ ఎక్కడా అని నందిత గారి చేయి పట్టుకుని అడిగారు మానస. 7:30కి డిన్నర్ గురించి అడిగిన మానస గారిని కొంచెం ఇబ్బందిగానే చూస్తూ ఫస్ట్ హాల్ అని నవ్వుతూ చెప్పారు నందిత. నేను తీసుకువెళ్తాను అని ముందుకు వచ్చిన అమర్నాథ్ గారిని ఆపి, ఇది బేబీ ఎంగేజ్మెంట్ అమర్నాథ్, యు మస్ట్ స్టే హియర్ అన్నారు నందిత. చురుగ్గా చూసిన రాజ్ చూపుకి నెక్స్ట్ సెకండ్ తెచ్చి పెట్టుకున్న నవ్వుని తగ్గించుకుంటూ వెనక్కి వెళ్లారు నందిత. కొడుకు ఫీలింగ్ గమనించి, ఇట్స్ ఓకే అమర్నాథ్, తండ్రిగా మీరు క్యూటీ పక్కన ఉండాలి, మేం వెళ్తాం అని చాలా నార్మల్ గా చెప్పి రాజ్ ని కళ్లతోనే హెచ్చరించారు జయదేవ్. సహస్ర చేతిని తరం చేతిలో పెట్టి అందరికన్నా ఫాస్ట్ గా దిగేసి వెళ్ళిపోయాడు రాజ్. పిలవకుండా వచ్చారని లైట్ తీసుకోకున్నంత, వాళ్ళు కళ్ళెర చేస్తే నిమిషాల్లో అడ్రస్ లేకుండా పోతాం. బేబీ మీద ప్రేమతో నువ్వెన్ని చేసినా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, అది వాళ్ళ గొప్పతనం, అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఆయన చిరాకంతా చిన్న గొంతుతో చూపించి మెట్లు దిగి వెళ్లిపోతున్న జయదేవ్ గారి ఫ్యామిలీ కోసం వెనకే వెళ్లారు అమర్నాథ్ కూడా. క్షణం ఆలోచించిన నందిత కూతురి ఫ్యూచర్ తనకు నచ్చినట్టే ఉండాలన్న పంతం ముందు ఆ ఆలోచన నిలవలేదు. అవసరమారా ఇదంతా? అసలేం చేస్తున్నావు? ఎందుకు తీసుకొచ్చావందర్నీ? ఆవిడ నటిస్తోంది, ఆ మాత్రం తెలియడం లేదా అని ఫుల్ ఇరిటేట్ అయ్యాడు అభి. అమ్మడిగితే అన్నీ అవసరమే, నాకున్న టైంలో నేను ఇవ్వగలిగింది ఇస్తాను అని ఫోర్స్ గా అభిను పక్కకు తోసేసి డైనింగ్ హాల్ కి వెళ్ళిపోయాడు రాజ్. ఇప్పటి వరకు రాజ్ని అనుసరిస్తున్న సహస్ర ఏం జరుగుతోందన్నయ్య అని బాధపడుతూ అడిగినా తన ఫేస్ లో ఏదో తెలియని భయం, టెన్షన్ ఇంకా అలాగే ఉన్నాయి. నథింగ్, నువ్వు టెన్షన్ పడేది ఏమీ ఉండదు అంటూ సహస్ర తల నిమిరి వదిలి, ఎక్కడికి వెళ్లకు, లోపలికి తీసుకుని వెళ్ళు అని తరంకి చెప్పి సిగరెట్ తీసుకుని వెళ్ళిపోయాడు అభి. డ్రెస్ మార్చుకొని మానస గారు ప్రెజెంట్ చేసిన లేత ఆకుపచ్చ రంగు చీరలో స్టేజ్ మీదకి వచ్చిన కూతురు చూడడమే షాక్ కొట్టింది నందిత గారికి. వాట్ ఇస్ దిస్ బేబీ, నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇది కాదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇది నా సెలెక్షన్ మమ్మీ, పెద్దమ్మ ప్రెజెంట్ చేశారు, దీనిలో నేను చాలా అందంగా ఉన్నాను, ఇంకా కంఫర్ట్ గా ఉన్నాను అని స్ట్రెస్ చేసి చెప్పిన కూతుర్ని సీరియస్ గా చూసింది నందిత. సారీ మమ్మీ అని తప్పుకొని స్టేజ్ మీదకి వెళ్లి తన చైర్లో కూర్చుంది క్యూటీ బేబీ. చెయ్యి దాటిపోవడం అంటే ఇదే, బేబీకి కావాల్సింది మనం ఇస్తే బయట వాళ్ళని అడుక్కునే పని ఉండేది కాదు అని అమర్నాథ్ ఎద్దేవా చేస్తూ ఉంటే నందిత గారు చూసిన చూపులకి కొంతవరకే భయం ఉంటుంది, అది దాటితే వచ్చేది తెగింపే, నీ నుంచి కోరుకునేది అర్థం చేసుకునే అమ్మతనం మాత్రమే, మిస్ చేసుకోకు నందు అని చిన్న గొంతుతో హెచ్చరించి స్టేజ్ మీదకి వచ్చిన అమర్నాథ్ గారు కూతురు వెనక తండ్రి స్థానంలో నిలబడ్డారు. హై రేంజ్ లో సెట్ చేసిన డైనింగ్ హాల్లో జయదేవ్ గారి ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేరు. ఒక టేబుల్ వరకు ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయినా వారి వరకే వడ్డిస్తున్నారు సర్వర్స్. ఒక పక్కగా అమ్మ కొడుకులిద్దరూ ఎదురు బదురు కూర్చున్నారు. కోపంలో ఉన్న కొడుకుకి గోరు ముద్దలు తినిపిస్తున్న మానస గారి ముందు సైలెంట్ గా తింటున్న రాజును అంత ప్రశాంతంగా చూస్తూ ఉంటే నమ్మబుద్ధి కావటం లేదు ఇక్కడ హంస పాపకి.
ఏదో జరుగుతోంది తరణ్. బట్ మనకి తెలియటం లేదు అని అయ్యగారి మీద దృష్టి నిలిపిన సహస్రకి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. బట్ ఏంటి అని కంక్లూజన్‌కి రాలేకపోతోంది. నాకే ఇలా ఉందా అని తలగోక్కుంటుంటే, ఎక్కువ ఆలోచిస్తున్నావక్కా అని నవ్వుతూ వెక్కిరించాడు తరంగ్. నీకలాగే ఉంటుంది. ఆ మనిషి అంత సైలెంట్‌గా ఉండడం నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు అని బలుపు బ్రెయిన్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న సహస్ర యాక్సెప్ట్ చేయడం లేదు. ఏం చేస్తున్నారక్కడ? మీరు కూడా రండి అని జయదేవ్ గారు పిలవడంతో వెళ్ళిన సహస్ర తరంగ్ ఇలా కూర్చున్నారు. అలా పవర్ ఆఫ్ అయింది. రెడీగా ఉన్న ఫోన్ బ్యాక్ లైట్స్ ఆన్ చేశారు అమ్మ కొడుకులిద్దరూ. అప్పటి వరకు టెన్షన్ లో ఉన్న సహస్ర భయపడి తనకి రెండు సైడ్స్ ఉన్న జయదేవ్ తరంగ్ హ్యాండ్స్ బిగించేస్తే 2 మినిట్స్ జనరేటర్ ఆన్ అవుతుంది అని డైనింగ్ హాల్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చీకటి నిండిన ఫంక్షన్ హాల్లో మొత్తం సైలెంట్ గా జనరేటర్ కోసం వెయిటింగ్. అన్నట్టుగానే 2 మినిట్స్ కి జనరేటర్ ఆన్ అయితే 3 నిమిషం పూర్తవక ముందే అతి పెద్ద సౌండ్ చేస్తూ పేలిపోయింది. ఆ సౌండ్ కి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడితే వెంటనే అలర్ట్ అయిన అభి మరో ఆలోచన లేకుండా ఫంక్షన్ హాల్లోకి పరిగెత్తాడు. దీపావళి మొదలైంది అంటూ జయదేవ్ గారిని గట్టిగా కరుచుకుపోయిన సహస్ర నోరు ఎవరో నొక్కేశారు. ఆ స్పర్శ తెలిసిన హంసపాపకి అది రాజ్ అని ఇంకెవ్వరూ చెప్పనవసరం లేదు కదా. నీ ఎక్స్పెక్టేషన్ మిస్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సైలెంట్ గా ఎంజాయ్ చెయ్యి అని చెవిలో వినిపించిన రాజు గొంతుకి నెక్స్ట్ సెకండ్ అతని స్పర్శతో పాటే దూరమైతే కళ్ళు పొడిచి వెతుకుతున్న తనకి మళ్ళీ ఫోన్ లైట్ లో తల్లి ముందు కనిపించాడు బలుపు బాబు. భగవంతుడా, అమ్మ కొడుకులు ఇద్దరు ఒక్కటేనా అని మిడిగుడ్లేసుకుని చూస్తున్న హంస పాపకి భయపడొద్దు అంటూ ధైర్యం చెప్పారు జయదేవ్. రాయల్ కన్వెన్షన్ కార్నర్ లో ఎగిసి పడుతున్న మంటలకి ఫంక్షన్ హాల్ మొత్తం గందరగోళం అయిపోయింది. కొందరు భయపడి పరిగెడుతూ ఉంటే ఇంకొందరు అయ్యో ఇదేంటి అంటూ చోద్యం చూస్తున్నారు. ఎవరు ఎక్కడున్నారో తెలియని చీకట్లో బిక్కు బిక్కుమంటూ డాడీ, మమ్మీ అని పిలుస్తూ చైర్లోనే ముడుచుకొని కూర్చుంది క్యూటీ బేబీ. మెత్తటి చేతిలో గుండెల మీద సున్నితంగా తిరుగాడుతూ ఉంటే హూ ఇస్ దిస్ అంటూ ఆ హ్యాండ్ లాక్ చేశాడు వైభవ్. "మ్మ్, నేనే అని స్వీట్ వాయిస్ తో ఆన్సర్ ఇచ్చిన గొంతుకి నమ్మలేనట్టు క్యూటీ అని షాక్ తో అడుగుతున్న వైభవ్ హ్యాండ్ తోసేసి ఫోన్ కోసం చూస్తూ ఉంటే ఆ చేతిలోని లైట్ ఆన్ చేసిన వెలుతురులో అది ఎవరో చూడకముందే భయంతో వైభవ్ హ్యాండ్ ని చుట్టేసిన మెత్తటి టచ్ తో ఎక్కడో షాక్ తగిలి ఫోన్ ని వదిలేస్తే నిజంగా నువ్వు నాకోసం వచ్చావా అని ఇంకా అదే షాక్ లో అడుగుతూ ఉంటే "ఉమ్, నీ రూమ్ ఇదే అని ఇప్పుడే తెలిసింది. భయంగా ఉంది. బయట అందరూ కంగారు పడుతున్నారు. కాసేపు నీ దగ్గర ఉండొచ్చా అని రిక్వెస్ట్ చేసిన లాలస ఫోన్ లైట్ కూడా ఆఫ్ అయింది. ఓ గాడ్, బ్యాటరీ డౌన్. నాకు చీకటంటే భయం అని కంగారు పడుతున్న లాలసను డోంట్ వరీ బేబీ, నేను ఇక్కడే ఉన్నాను అంటూ దగ్గరికి తీసుకోవడమే భయంతో గట్టిగా హత్తుకొని వైభవ్ బాడీకి పవర్ పాస్ చేసింది లాలస. సింగిల్ గా ఉండాలన్నా చీకట్లో ఉండాలన్నా ఫుల్ గా భయపడే క్యూటీ బేబీ నైట్ మొత్తం బెడ్రూమ్ లో కూడా లైట్ వేసుకుని పడుకుంటుంది. ఆ భయం తెలిసిన అభినవ్ స్టేజ్ మీద పీలగా వినిపిస్తున్న తన గొంతుకి ఎక్కడున్నది సెన్స్ చేస్తూ ఫాస్ట్ గా వచ్చి రెండు చేతులతో తను పట్టుకోవడమే రౌడీ బేబీ అంటూ వెక్కుతూ అభినవ్ని చుట్టేసిన క్యూటీ గువ్వ పిల్లలా అతనిలోకి చొచ్చుకుపోయింది. మరి మన అమ్మ కొడుకులు కలిసి చేస్తున్న ఈ తార్మార్ తక్కర్మార్లో మన పిచ్చి కెనడా పెళ్లి కొడుకు కళ్యాణం ఇక లాలసతోనే ఫిక్స్ కాక తప్పదా? లాలస కోసమే అక్కడి నుంచి ఎగురుతూ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయినట్టున్నాడు బాబు. పాపం. స్టేజ్ పై తన గుండెపై చోటిచ్చిన అభి తన గుండెల్లో కూడా తన కోసం గుడి కట్టిన విషయం క్యూటీ బేబీకి లీక్ చేస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.